ವನದೇವಿ ಪ್ರೀತಿಯ ವಂದನೆ ಹೇಗಂತ ಮಾಡಲಿ ವರ್ಣನೆ ಮನಸೂರೆ ಮಾಡಬಲ್ಲ ಸ್ವರ್ಗನೇ ಇಲ್ಲಿದೆ ತಂಗಾಳಿ ಎದೆಯನ್ನು ತುಂಬಿದೆ ಮುದ್ದಾಗಿ ಹಸಿರು ಹೊದ್ದು ಭೂಮಿನೇ ನಗುತ್ತಿದೆ ನಂಬಲು ಆಗದ ವಿಸ್ಮಯ ನಿನ್ನದೆ ವನದೇವಿ ಪ್ರೀತಿಯ ವಂದನೆ ಹೇಗಂತ ಮಾಡಲಿ ವರ್ಣನೆ ఫారెస్టే ఉంటుంది. సో ప్రకృతి నుంచి మనం బారో చేసుకొని తీసుకున్న ఈ ఏరియాని మళ్ళీ ప్రకృతికి తిరిగి ఇవ్వాలి అని ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకు చేస్తున్నాం? వనం అంటే ఏంటి? వాట్ ఈస్ వనం? ఎవరు ఒకటి చెప్పండి. వనం అంటే ఏంటి? ఫారెస్ట్ అంటే ఏంటి? అడవి అంటే ఏంటి? చెట్లు మాత్రమా? జంతువులు. ఎగ్జాక్ట్లీ. సో వనం కార్యక్రమంలో ఓన్లీ మనం చెట్టు మాత్రం నాటితే సరిపోతుందా? మనం ఉంటున్న జంతువులు కూడా మనం రక్షించాలి. జంతువులు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పారు కదా, ఏనుగు ఆర్ జింగార, అంతవరకేవా? ఏమేమి ఉన్నాయి? టైగర్స్, వేరేమి ఉన్నాయి? ఇంకా ఏమున్నాయి? ఇదన్నీ కూడా మీరు బుక్లో జూలో చూసిన వరకు చెప్పినారు. ప్రకృతిలో చాలా విషయాలు ఉన్నాయి. మనకి ఏమేమి కళ్ళ కనపడుతుందో అదన్నీ వనం అంటున్నాం. మన కళ్ళ కనపడకుండా చాలా విషయాలు ఉన్నాయి కదా. చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న పక్షులు, ఈ బటర్ఫ్లైస్, బీస్, ఇదన్నీ కూడా వనమే కదా. దాని అన్ని గురించి మనం ఎట్లా, మనకి పరిజ్ఞానం ఎట్లా పెంచుకోవాలి, వాళ్ళని ఎట్లా రక్షించాలని గురించి కూడా పిల్లలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీనికి కావాల్సిన విషయాలు మీ బుక్లో ఉన్నాయి. మనం చదవడం, సెలెక్టివ్గా చదివి, అడవి అంటే ఓన్లీ ట్రీస్ ఆర్ మ్యాక్సిమం అనిమల్స్ ఇది మనమే తగ్గించేసుకున్నాం అనుకున్న పరిజ్ఞానంతో. మనం ఉంటున్న అండర్స్టాండింగ్కి పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న టీచర్స్ అందరూ కూడా అండర్స్టాండింగ్ ఆఫ్ నేచర్ ఇంకా మీకు. సో ఇవాళ దేశవ్యాప్తంగా అంటే ఆల్మోస్ట్ యూనివర్సల్ లెవెల్లో మన వరల్డ్ లెవెల్లో ఒక విషయం చాలా బర్నింగ్ టాపిక్గా ఉంటుంది. ఏంటిది? క్లైమేట్ చేంజ్. అవునా కదా? సో క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ ఏంటి? వాతావరణం మారిపోవడం. సో క్లైమేట్ మారిపోవడము. ఇప్పుడు ప్రత్యేకంగా మనకి వెదర్ ఆర్ క్లైమేట్ అని చెప్తే ఇమీడియట్గా మనకు గుర్తవుతున్నది ఏంటి? ఎండలు, అంతే కదా. ఎండలు, ఈ హీట్ పెరిగిపోయిందా లేదా? మీ తల్లిదండ్రితో ఆర్ మీ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్తో మీరు మాట్లాడితే ఈ పాడేరు కానీ మీ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది, ఈ వాతావరణ మార్పు ఎట్లా ఉందని తెలిసి వాళ్ళు చెప్తారా? ఏం చెప్తున్నారు? అప్పుడు చాలా చల్లగా ఉంటుంది, ఇప్పుడు చాలా వేడిగా అయిపోయింది. అవునా కదా? ఎందుకు వచ్చింది? మనం ఇక్కడ ఉన్న ఫారెస్ట్లో, ఇక్కడ ఉన్న చెట్టుల్లో మనం నరికేసాం. చెట్టు తర్వాత చెట్టుతో బతుకున్న జంతువులు చచ్చిపోయింది, అది ఎక్కడో మైగ్రేట్ అయిపోయింది. మనకి ఏం కావాలి? మనకి ల్యాండ్ కావాలి, మనకి ఏదో అగ్రికల్చర్లో ఉంచిన పంటలు కావాలి కోసము మిగిలిన వాతావరణం పట్టించుకోకపోయాము. ఇప్పుడు అది ఏమవుతుంది? బెటర్ లెవెల్లో మనకే బాధగా వస్తుంది, అంతే కదా, ఈ టెంపరేచర్ వలన. ఇప్పుడు అందరూ చెప్తున్నాం, ఇప్పుడు వ్యాధులు వస్తుంది. ఇప్పుడు కోవిడ్ అని ఒక వ్యాధి వచ్చింది కదా. దీనికి ముందు ఎప్పుడు వచ్చింది ఇట్లాంటి బెత్త వ్యాధి? అంత పెద్ద రాలే, ఒక 100 years ముందు వచ్చింది. ఇట్లాంటి పెద్ద పాండమిక్ కానీ పెద్ద వ్యాధులు కానీ మనం ఎప్పుడు కూడా చూడాలన్న పరిస్థితిలో, చూడాలన్న స్కేల్లో ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ స్థాయిలో రావడానికి కారణం కూడా ఈ మార్పే. ఇప్పుడు 2040 2050లో 2040లో
మన ఎర్త్ ఉంటున్న టెంపరేచర్స్ ఇంకో 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగిపోతుందంట. ఇప్పుడు ఉంటున్నది కంటే యావరేజ్ చెప్తున్నాను. యావరేజ్ అంటే ఏంటి? అంటార్టికాలో ఉంటున్న కోల్డెస్ట్ ఏరియాల నుండి ట్రాపికల్ ఉంటున్న హైయెస్ట్ టెంపరేచర్ వరకు ఉంటున్న యావరేజ్ చూసుకుంటే 1.5 డిగ్రీ పెరుగుతుంది. అంటే ఈ పెంచడం డిగ్రీ పెరగడంలో అందరికీ 1.5 డిగ్రీ కాదు, ఈ ట్రాపికల్ ఏరియాలో 4-5 డిగ్రీలు పెరిగిపోతుంది. అంటార్టికాలో ఒక 4-3 డిగ్రీ పెరుగుతుంది. అట్లా యావరేజ్గా మనకు ఉంటున్న టెంపరేచర్స్ 1.5 డిగ్రీస్ 2050లో పెరిగిపోతుంది అంటున్నారు. ఈ 2050 ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంకొక 25 సంవత్సరాలు ఉన్నాయి, అంతే కదా. సో 25 సంవత్సరాల్లో మీరు మీ తల్లిదండ్రులు అందరూ బతికి ఉంటారు. వీఆర్ గోయింగ్ టు సీ హౌ దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. అన్లెస్ అంటిల్ మన అందరికీ కూడా దీని గురించిన విషయాలు తెలుసుకొని మన వంతు ఏదో ఒక ప్రయత్నం చేసేసి ఈ ప్రకృతిని కాపాడకపోతే ఎవరు కాపాడతారు? వరల్డ్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ కాపాడతారా? ఆర్ యూనియన్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్? ప్రజల బాధ్యతవా? ముఖ్యంగా ప్రజల బాధ్యత. అంటే ప్రజలంటే ఎవరు? మనం, మీరు, నేను, అందరికీ బాధ్యత ఉంటుంది. దీని గురించిన విషయాలు అండర్స్టాండింగ్, అవగాహనము తక్కువ ఉంటున్న వలన దీని గురించి మనం పట్టించుకోకుండా మనం వెళ్తున్న పద్ధతిలో వెళ్తున్నాము. ఇది మంచిది కాదు అని వివిధ క్లైమేట్ సైంటిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఏమవుతుంది? ఇట్లాంటి 1 డిగ్రీ 2 డిగ్రీ పెరుగుతూనే ఉంటుంది కదా. దీనివల్ల ఏమవుతుంది? ఇంకొక 50 సంవత్సరాలు 2100 అంటే ఇప్పుడు నుంచి ఒక 75 సంవత్సరాల తర్వాత ఎర్త్ టెంపరేచర్ విల్ బికమ్ 7.5 డిగ్రీ సెల్సియస్ అంట. ఇంక్రీజ్ బై 7.5 డిగ్రీ సెల్సియస్. అప్పుడు ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి ఉండదు, ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు పెట్టిన పంటలో మీరు వ్యవసాయం చేయడానికి వీలు ఉండదు. తాగడానికి నీళ్ళు దొరకడం చాలా అరిదైపోతుంది. మనకున్న నీటి వనరులు అన్నీ కూడా డిసపేర్ అయిపోతుంది. అప్పుడు ఏం చేద్దాం? మనం మాత్రం బాగుంటే సరిపోతుందా? మీ పిల్లలు, మీ సబ్సిక్వెంట్ జనరేషన్స్ బాగుండాలా? ఉండాలి కదా. సో దానికి ఈరోజు మనం ఈ బాధ్యత తీసుకొని ఈ వనరులు కాపాడడం మాత్రం కాకుండా ఈ ప్రకృతిని కాపాడకుండా ఉంటే ఇంకా రాబోయిన జనరేషన్స్కి మనం ఇచ్చిన ఈ ప్రకృతి చాలా ఘోరంగా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎ హెల్. యూ వాంట్ టు గివ్ బ్యాక్ ద హెవెన్, యూ వాంట్ టు గివ్ బ్యాక్ ద ప్యారడైజ్ ఆన్ ఎర్త్, ఆర్ యూ వాంట్ టు గివ్ ద హెల్ టు యువర్ చిల్డ్రన్? వాట్ యూ వాంట్ టు గివ్ బ్యాక్? ప్యారడైజ్ ఆర్ హెల్? ప్యారడైజ్. మనం ఉంటున్న ప్రకృతిని మన వచ్చిన జనరేషన్స్కి తరతరాలుగా మనం ఇవ్వాలంటే ఇవాళ మనం అందరూ కూడా దీని గురించిన ఆహ్వానం పెంచుకొని, మీ మాత్రం కాకుండా ఈ ప్లెడ్జ్లు ఏం చేశారు, నేను మాత్రం కాకుండా ఇంకొకరు కూడా ఈ ప్రకృతిని నరకడం నేను అనుమతి చేయను అని చెప్పారు కదా. ఇది మన అందరూ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్లో మనం ఫాలో చేయాలి. గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చట్ట ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు.